అందరికీ గుడ్ ఈవినింగ్. నమస్తే. వెల్కమ్ టు యోగా ఇన్స్ట్రక్టర్స్ కోర్స్ కండక్టెడ్ బై స్వామి వివేకానంద యోగా, మంచిర్యాల, తెలంగాణ, ఇండియా, విచ్ ఈస్ అఫిలియేటెడ్ టు వ్యాస, ఏ పార్ట్ ఆఫ్ ఎస్ వ్యాస యోగా యూనివర్సిటీ, బెంగళూరు. సో ఈరోజు మనం సిట్టింగ్ ఆసనాస్ ఇంట్రడక్షన్, బెనిఫిట్స్, కాంట్రాఇండికేషన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో నేమ్ ఆఫ్ ద ఆసన వజ్రాసన. మీనింగ్ ఆఫ్ ద ఆసన వజ్ర మీన్స్ డైమండ్. జస్టిఫికేషన్: ఈ ఆసన చేయడం వల్ల మన శరీరం వజ్రంలాగా తయారవుతుంది. కేటగిరీ వచ్చేసి మెడిటేటివ్ పోస్చర్, నాట్ కల్చరల్. టైప్ వచ్చేసి సిట్టింగ్. కౌంట్స్ వచ్చేసి 4. కాంప్లిమెంటరీ వచ్చేసి లేదు. బెనిఫిట్స్ ఏంటివి? ఇది మెడిటేటివ్ పోస్చర్, ధ్యానానికి మన బాడీని ప్రిపేర్ చేస్తుంది. భోజన అనంతరము వేయాల్సిన ఒకే ఒక ఆసనము వజ్రాసనము. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలకి మంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియ వృద్ధి చెందుతుంది. తర్వాత వజ్రాసన వేస్తే ఆటోమేటిక్గా మన స్పైన్ ఎరెక్ట్ ఉంటుంది. స్పైన్, నెక్, హెడ్ ఎరెక్ట్గా ఉంటుంది. కాబట్టి సరి అయిన మోతాదులో రక్త ప్రసరణ బ్రెయిన్కి జరగడం వల్ల మనకి బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, కాన్షియస్ పెరుగుతుంది. తర్వాత ఇక్కడ యాంకిల్ దగ్గరలో వజ్రనాడి అని ఉంటుంది. ఈ వజ్రనాడి యాక్టివ్ కావడం వల్ల శరీరం వజ్రంలాగా తయారవుతుంది. పాదాలు, యాంకిల్స్, కాఫ్ మజిల్స్, నీ క్యాప్స్, థైస్, టోటల్ లెగ్స్ దృఢంగా తయారవుతాయి. ఎక్సెస్ ఫ్యాట్ ఉంటే తొడకండరాలలో కరుగుతుంది. ఫ్యాట్ లేకపోతే చాలా దృఢంగా తొడకండరాలు తయారవుతాయి. ఇట్లా నమస్కార స్థితి ఉండదు. నేను నమస్కార స్థితి ఉన్నది డౌన్లోడ్ చేసినట్టుంది. సో చేతులు చిన్ముద్రలో ఇక్కడ ఉంచేసి మనం కాళ్ళపైన ఆనిస్తాం. రైట్. ఇవి లాభాలండి. ఎవరు చేయరాదు అంటే మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉన్నవారు చేయకుండా ఉండడం బెటర్. జాగ్రత్తలు ఏంటివి? ఇక్కడ 2 బొటనవేలు కలపాలి. హీల్స్ వెడల్పు చేయాలి. హీల్స్ మధ్యలో కూర్చోవాలి. ఇక్కడ మోకాళ్ళు కలపాలి. ఆటోమేటిక్గా నిటారుగా కూర్చోవాలి. ఆసనం వేసేటప్పుడు స్మూత్గా, రిథమిక్గా, సిస్టమేటిక్గా బ్రీతింగ్కు అనుసంధానం చేస్తూ వెళ్ళాలి. ఇది సంపూర్ణ స్థితిలో కదలకుండా కూర్చోవాలి. దాన్ని స్థిరం సుఖమాసనం అంటాము. సో ఇక్కడ కూర్చొని ఎక్కడో ఒక దగ్గర మసాజ్ను ఆస్వాదించాలి. ఆ మసాజ్ కాస్త మనకి బాధని కలిగించే స్థితికి రాగానే తిరిగి మళ్ళీ బ్రీతింగ్కు అనుసంధానం చేస్తూ యథాస్థితికి వెళ్ళాలి. ఇది వజ్రాసన. 1 minute. Our second asana, Shashankasana. Name of the asana, Shashankasana. Meaning of the asana, rabbit pose. Rabbit. Justification: in the final posture, it will be resemble like a rabbit. సంపూర్ణ స్థితిలో ఇది రాబిట్ ఆకారాన్ని పోలి ఉంది. కేటగిరీ కల్చరల్. టైపు సిట్టింగ్. కౌంట్స్ 8. కాంప్లిమెంటరీ వచ్చేసి సుప్త వజ్రాసన. సుప్త వజ్రాసన బ్యాక్ బెండింగ్ ఆసన. దీని తర్వాత మనం అదే చెప్పుకుంటాం. ఓకే, ఇది ఇంట్రడక్షన్. బెనిఫిట్స్ ఏంటివి? సో తలని కిందికి వంచడం వల్ల తలకి సరైన మోతాదులో రక్త ప్రసరణ జరగడం వల్ల తలలో మనకి హ్యాపీ హార్మోన్స్, సెరోటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్, మెలటోనిన్ మొదలగు పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అయ్యి ప్యారలల్గా స్ట్రెస్ హార్మోన్స్, కార్టిసోల్,
ఎడ్రినల్ రెడ్యూస్ అవుతుంది. కాబట్టి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ కావడం వల్ల మనసు ప్రశాంతమైన స్థితికి వస్తుంది. తద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. హెడేక్, మైగ్రేన్ నుంచి ఉపశమనం. తలకి సరైన మోతాదులో రక్త ప్రసరణ జరగడం వల్ల జ్ఞానేంద్రియాలు చాలా చురుకుగా పనిచేస్తాయి. కురులు దృఢంగా తయారవుతాయి. చిన్న వయసులో హెయిర్స్ వైట్గా ఉంటే బ్లాక్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సెకండ్, ఇక్కడ మనకి చెస్ట్కి మంచి మసాజ్ జరుగుతుంది, లంగ్స్కి. కాబట్టి లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. బ్రీతింగ్ ఎయిల్మెంట్స్ అయినటువంటి అస్తమా, లంగ్స్ ఎలర్జీ, వాటికి మంచి ఉపశమనం. పొట్టలో ప్రెషర్ తోటి మనకి జీర్ణక్రియ వృద్ధి చెందుతుంది. డయాబెటిస్కి కంట్రోల్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం. తర్వాత అబ్డామినల్ ఆర్గాన్స్ యాక్టివేట్ అవుతాయి. పొట్టలో ఫ్యాట్ ఉంటే కరుగుతుంది, ఫ్యాట్ లేకపోతే దృఢంగా తయారవుతుంది. ముందుకు వంగడం వల్ల వీపులో మంచి మసాజ్ జరుగుతుంది. బ్యాక్లో మసాజ్ జరగడం వల్ల బ్యాక్ నర్వ్స్ ఉత్తేజాన్ని పొందుతాయి. తద్వారా వాటి పనితీరు మెరుగుపడుతుంది. అదే మాదిరిగా బ్యాక్ బోన్ ముందుకు వంగడం వల్ల స్టిమ్యులేట్ అయి దాని పనితీరు మెరుగుపడి దాని ఫంక్షనింగ్ పెరిగి దాని ఫ్లెక్సిబిలిటీ పెరిగి ఈ వీపు కండరాలు, బ్యాక్ బోన్ దృఢంగా తయారై మనకి మైల్డ్గా బ్యాక్ పెయిన్ ఉంటే, మోడరేట్గా బ్యాక్ పెయిన్ ఉంటే మంచి ఉపశమనం. అదే మాదిరిగా ఫ్లాట్ ఫుట్, పాదాలలో ఏమైనా లోపం ఉంటే సవరించబడుతుంది. యాంకిల్స్ దృఢంగా తయారవుతాయి. కాఫ్ మజిల్స్ దృఢంగా తయారవుతాయి. నీ క్యాప్స్ అండ్ నీ జాయింట్స్ దృఢంగా తయారవుతాయి. తొడకండరాలు దృఢంగా తయారవుతాయి. తొడకండరాల్లో ఎక్సెస్ ఫ్యాట్ ఉంటే కరుగుతుంది, ఫ్యాట్ లేకపోతే చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. సో ఇవి మనకు శశాంకాసన లాభాలు. ఎవరు చేయరాదు అంటే మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉన్నవారు చేయరాదు. సివియర్ పెప్టిక్ అల్సర్, సివియర్ గ్యాస్ ట్రబుల్ ఉంటే చేయరాదు. సివియర్ హై బీపీ, హైపర్ టెన్షన్ ఉన్నా చేయరాదు. తర్వాత ప్రికాషన్స్ ఏంటివి? 2 బొటన వేళ్ళు కలపాలి. హీల్స్ కొంచెం వెడల్పు చేయాలి. మధ్యలో కూర్చోవాలి. మోకాళ్ళు కలపాలి. ముందుకు వంగినప్పుడు ఈ పిరుదుల భాగం లేవద్దు. ఓకే, మీ థైస్కి ఈ చెస్ట్, అబ్డామెన్ టచ్ అయ్యి ఫోర్ హెడ్ ఇక్కడ ముందు ఆనించే ప్రయత్నం చేయాలి. నేమ్ ఆఫ్ ద ఆసన సుప్త వజ్రాసన. మీనింగ్ ఆఫ్ ద ఆసన, సుప్త మీన్స్ సుపైన్, పడుకునేది, వెల్లెలకలా పడుకునేది. సుప్త. వజ్ర మీన్స్ వజ్ర, డైమండ్. ఆసన మీన్స్ పోస్చర్. జస్టిఫికేషన్ వచ్చేసి వెల్లెలకల పడుకొని చేసే ఈ వజ్రాసనం వల్ల బాడీ డైమండ్ లాగా తయారవుతుంది. జస్టిఫికేషన్. కేటగిరీ వచ్చేసి కల్చరల్, టైప్ వచ్చేసి సిట్టింగ్, కౌంట్స్ వచ్చేసి 8, కాంప్లిమెంటరీ వచ్చేసి ఇంతకు ముందుది మనం చేసినటువంటిది శశాంకాసన. సో లాభాలు ఏంటివి అంటే చూడండి, ఈ ఆసన చేయడం వల్ల ఈ లుంబార్ రీజియన్, లోయర్ బ్యాక్లో ఆనందకరమైన మసాజ్ జరిగి L3, L4 ఆ డిస్కులు దృఢంగా తయారవుతాయి. లోయర్ బ్యాక్ పెయిన్కి మంచి ఉపశమనం. బ్యాక్ పెయిన్ లేకపోతే చాలా దృఢంగా తయారవుతుంది బ్యాక్ మొత్తం, ఈ ఏరియా అంతా. తొడకండరాల్లో కొవ్వు ఉంటే ఐస్ లాగా కరిగిపోతుంది. చెస్ట్ వాళ్ళకి తెలుస్తుంది దీని ఎక్స్పీరియన్స్, దీని అనుభవం, దీని పవర్ ఏందనేది. అలాగే అబ్డామెన్లో ఎక్సెస్ ఫ్యాట్ ఉంటే కరిగిపోతుంది. ఫ్యాట్ లేకపోతే అబ్డామినల్ మజిల్స్ చాలా దృఢంగా తయారవుతాయి. అదే మాదిరిగా మనకి ఈ ఫ్లాట్ ఫుట్, పాదాలలో ఏమైనా లోపాలుంటే సవరించబడతాయి. యాంకిల్స్ చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. కాఫ్ మజిల్స్ చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. నీ క్యాప్స్ అండ్ నీ జాయింట్స్ చాలా దృఢంగా తయారవుతాయి.
సో ఈ థైస్కి సంబంధించి చెప్పాము మనం. అబ్డామినల్ ఆర్గాన్స్ ఉత్తేజాన్ని పొందుతాయి. ఏంటివి అవి? ప్యాంక్రియాస్, స్ప్లీన్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, కిడ్నీస్, లివర్, ఇవన్నీ ఉత్తేజాన్ని పొంది వాటి పనితీరు మెరుగుపడి జీర్ణక్రియ వృద్ధి చెంది జీర్ణక్రియకు సంబంధించినటువంటి మలబద్ధకము, గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం, బౌల్ మూమెంట్ పెరుగుతుంది, ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, దాని నుంచి కూడా మంచి ఉపశమనం కలుగుతుంది. ఎవరు చేయరాదు అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు చేయరాదు, ఎందుకంటే మోకాళ్ళ పైన హెవీ స్ట్రెయిన్ అవుతుంది. తర్వాత బ్యాక్ పెయిన్ ఉన్నవారు కూడా చేయరాదు. బ్యాక్లో మనకి హెవీ స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి డిస్క్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ ఉన్నవారు చేయరాదు. ఓకే. ప్రికాషన్స్ ఏంటివి? 2 బొటన వేళ్ళు కలవాలి, హీల్స్ వెడల్పు చేయాలి, మధ్యలో ఉండాలి మన బటక్స్, మోకాళ్ళు కలపాలి. ఓకే. అప్పర్ బ్యాక్ నేల కానాలి. వీలైతే చేతులు స్ట్రెచ్ చేస్తారా, లేకుంటే దీనికి హెడ్కి ఇరువైపులా క్రాస్ చేస్తారా, మీ ఇష్టం. సో ఇది మనకి సుప్త వజ్రాసన. నెక్స్ట్ ఆసన నేమ్ ఆఫ్ ద ఆసన ఉష్ట్రాసన. మీనింగ్ ఆఫ్ ద ఆసన: ఉష్ట్ర మీన్స్ క్యామల్, ఆసన మీన్స్ పోస్చర్. జస్టిఫికేషన్: సంపూర్ణ స్థితిలో ఇది ఒంటె ఆకారాన్ని పోలి ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఒంటె ఉంది చూడండి, ఒంటె ఆకారాన్ని పోలి ఉంటుంది. జస్టిఫికేషన్. కేటగిరీ వచ్చేసి కల్చరల్, కౌంట్స్ వచ్చేసి 8, అండ్ కాంప్లిమెంటరీ వచ్చేసి ఇది బ్యాక్ బెండింగ్ కాబట్టి సిట్టింగ్లో ఫార్వర్డ్ బెండింగ్ పశ్చిమోత్తానాసన. కాంప్లిమెంటరీ. సో బెనిఫిట్స్ వచ్చేసి చూడండి, బ్యాక్ బెండింగ్ వల్ల మెడలో ఈ స్ట్రెచ్చింగ్ తోటి మంచి మసాజ్ జరిగి థైరాయిడ్ గ్రంథులు ఉత్తేజాన్ని పొంది T3, T4 హార్మోన్స్ సరైన మోతాదులో విడుదల చేయడం వల్ల హైపర్ థైరాయిడిజం నుంచి మనకి మంచి ఉపశమనం. మెడ కండరాలు దృఢంగా తయారవుతాయి. ప్రివెంట్స్ ద నెక్ పెయిన్. భవిష్యత్తులో నెక్ పెయిన్ రాకుండా ఇది మనలా కాపాడుతుంది. అదే మాదిరిగా సింగర్స్కి ఇక్కడ మనకి ఎపిగ్లాటిస్ అనే ఒక భాగం ఉంటుంది, అది కూడా మసాజ్ అయ్యి మనకి కంఠం యొక్క ధ్వని డిజిటల్ సౌండ్ లాగా ఫామ్ అవుతుంది. చెస్ట్ ఎక్స్పాన్షన్ వల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. తర్వాత లంగ్ డిజార్డర్స్ అయినటువంటి అస్తమా, లంగ్స్ ఎలర్జీ నుంచి ఉపశమనం. రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ యువర్ హార్ట్ ప్రాబ్లమ్స్. భవిష్యత్తులో వచ్చే హార్ట్కి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం. కిందికి వస్తే అబ్డామినల్ ఆర్గాన్స్ అన్నీ ఉత్తేజాన్ని పొందుతాయి ఈ స్ట్రెచ్చింగ్ తోటి మసాజ్ జరిగి. సో ప్యాంక్రియాస్, కిడ్నీస్, లివర్, స్ప్లీన్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఇవన్నీ ఉత్తేజాన్ని పొంది అవి వాటి పనితీరు మెరుగుపడి ఓవరాల్ డైజెస్టివ్ సిస్టమ్ బ్యాలెన్స్గా పనిచేస్తుంది. సో ముఖ్యంగా ప్యాంక్రియాస్ ఉత్తేజాన్ని పొందితే అది సరైన మోతాదులో ఇన్సులిన్ రిలీజ్ చేస్తే బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ కరిగిపోతుంది. దీన్నే డయాబెటిస్ కంట్రోలింగ్ అంటాం మనం. కాబట్టి డయాబెటిస్కి బాగా పనిచేస్తుంది. సో మలబద్ధకానికి, తర్వాత గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం, ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, బౌల్ మూమెంట్ పెరుగుతుంది, పొట్టలో ఎక్సెస్ ఫ్యాట్ అంటే ఫ్యాట్ కరుగుతుంది, ఫ్యాటే లేకపోతే చాలా దృఢంగా తయారవుతుంది. కిందికి వస్తే పెల్విక్ ఫ్లోర్. మహిళలకు సంబంధించిన సమస్యలు, పీసీఓడి, పీసీఓఎస్, నెలసరి సమస్యల నుంచి మనకు ఉపశమనం. అదే మాదిరిగా బ్యాక్కి వస్తే చూడండి, బ్యాక్ బెండింగ్ తోటి బ్యాక్ బోన్ తర్వాత సైడ్కి ఉన్నటువంటి నర్వ్స్ స్టిమ్యులేట్ అవుతాయి. స్టిమ్యులేట్ కావడం వల్ల వాటి పనితీరు మెరుగుపడుతుంది. వాటికి సరైన మోతాదులో రక్త ప్రసరణ జరగడం వల్ల వాటి పనితీరు మెరుగుపడి స్థితిస్థాపకత గుణం పెరిగి బ్యాక్ బోన్ ఫ్లెక్సిబిలిటీ పెరిగి బ్యాక్ బోన్ సక్రమంగా పనిచేస్తుంది. రైట్. ఎక్సెస్ ఫ్యాట్ ఉంటే ఇక్కడ కూడా నడుము భాగంలో ఫ్యాట్ కరిగిపోతుంది. ఇది బ్యాక్ పెయిన్కి ప్రివెంట్గా పనిచేస్తుంది. కొంచెం కొంచెం బ్యాక్ పెయిన్ ఉంటే చేయొచ్చు, కానీ ఎక్కువగా ఉంటే చేయరాదు. ఎక్కువ ఉంటే చేస్తే ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఓవర్ స్ట్రెయిన్ అవుతుంది ఇది చేస్తే. ఓకేనా? సో ఇవి లాభాలంటే చేతులు దృఢంగా తయారవుతాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి హాయిగా స్ట్రెచ్చింగ్ జరుగుతూ ఉంటుంది. కాళ్ళు కూడా చాలా దృఢంగా తయారవుతాయి. ఎవరు చేయరాదు? మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చేయరాదు.
సో సివియర్ హై బీపీ హైపర్ టెన్షన్ ఉన్నవారు ఇంత భంగిమ మనం వెనుకకు వంగకుండా మామూలుగా చేయాలి. రైట్. సో ఇది మనకి ఉష్ట్రాసన. దీనికి విలోమము నేమ్ ఆఫ్ ద ఆసన పశ్చిమోత్తానాసన. మీనింగ్ ఆఫ్ ద ఆసన పశ్చిమ ప్లస్ ఉత్తాన. పశ్చిమ అంటే ఇంటెన్స్, ఉత్తాన అంటే స్ట్రెచ్చింగ్. పశ్చిమోత్తానాసన ఈ లోయర్ బ్యాక్ బాగా స్ట్రెచ్ అవుతుంది ముందుకు వంగడం వల్ల, ఇంటెన్స్ స్ట్రెచ్చింగ్. ఓకే. జస్టిఫికేషన్ సిట్టింగ్ ఫార్వర్డ్ బెండింగ్ ఆసన, సిట్టింగ్ ఫార్వర్డ్ బెండింగ్. కేటగిరీ వచ్చేసి కల్చరల్, టైప్ వచ్చేసి సిట్టింగ్, కౌంట్స్ వచ్చేసి 8. కాంప్లిమెంటరీ వచ్చేసి ఇంతకుముందు ఆసన మనకి క్యామెల్ పోస్, ఉష్ట్రాసనం. లాభాలు ఏంటివి చూడండి. ముందుకు వంగడం వల్ల తలకి సరైన మోతాదులో రక్త ప్రసరణ జరిగి, సో తలలో మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మానసిక ప్రశాంతత పెరిగి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మైగ్రేన్ హెడేక్ నుంచి ఉపశమనం, టెన్షన్ హెడేక్ నుంచి కూడా ఉపశమనం. సో గొంతులో మసాజ్ జరగడం వల్ల థైరాయిడ్ సమస్యల నుంచి ఉపశమనం. సో ఈ ప్రెషర్ తోటి చెస్ట్లో మసాజ్ జరగడం వల్ల మనకి లంగ్స్ డిజార్డర్స్ నుంచి ఉపశమనం. పొట్టలో మంచి ప్రెషర్ తోటి పొట్టలో మంచి మసాజ్ జరగడం వల్ల పొట్టలో ఉన్నటువంటి అన్ని భాగాలు, ముఖ్యమైన భాగాలు ఉత్తేజాన్ని పొంది వాటి పనితీరు మెరుగుపడి జీర్ణక్రియకు సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా మెటబాలిక్ డిజార్డర్ అయినటువంటి షుగర్ నుంచి ఉపశమనం, షుగర్ కంట్రోల్ అవుతుంది. అదే మాదిరిగా గ్యాస్ ట్రబుల్, మలబద్ధకము, జీర్ణక్రియ వృద్ధి చెందడము, ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, బౌల్ మూమెంట్ పెరగడం, ఇవన్నీ జరిగి మనకు జీర్ణక్రియ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో ఇలా ముందుకు వంగడం వల్ల బ్యాక్ బోన్ కూడా మంచి స్ట్రెచ్చింగ్ జరిగి, బ్యాక్ బోన్ మసాజ్ జరిగి, బ్యాక్ బోన్ దాని సైడ్కి ఉన్నటువంటి బ్యాక్ నర్వ్స్, దాని సైడ్స్కి ఉన్నటువంటి ఈ బ్యాక్ మజిల్స్ అన్నీ ఈ స్ట్రెచ్చింగ్ తోటి మంచి స్టిమ్యులేట్ అయ్యి, సో వాటికి సరైన మోతాదులో బ్లడ్ ఫ్లో జరగడం వల్ల వాటి పనితీరు మెరుగుపడి బ్యాక్ చాలా దృఢంగా తయారవుతుంది. ఇది ప్రివెంట్ బ్యాక్ పెయిన్ అన్నమాట. అంటే ముందు బ్యాక్ పెయిన్ రాకుండా మనల్ని కాపాడుతుంది. ఓకే. హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటాం ఇవి, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్. సో హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ కూడా ఈ స్ట్రెచ్చింగ్ తోటి ఇక్కడ మనకి ఎక్సెస్ ఫ్యాట్ ఉంటే కరుగుతుంది, ఫ్యాట్ లేకపోతే చాలా దృఢంగా తయారవుతాయి. పుట్టన వేలు కాంచి తల వరకు బాడీ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి టోటల్ ఎనర్జైజ్డ్ అవుతుంది మన బాడీ అంతా. రైట్. కాంట్రా ఇండికేషన్స్ ఏంటివి? ముందుకు వంగడము, ఇంత సివియర్గా వంగడము, హై బీపీ, హైపర్ టెన్షన్, బ్యాక్ పెయిన్, పెప్టిక్ అల్సర్ ఉంటే ఇంత బాగా ప్రెషర్ తోటి చేయొద్దు అన్నమాట. సో వీరు చేయరాదు. ప్రికాషన్స్ ఏంటివి? 2 కాళ్ళు కలపాలి. వీలైతే బొటన వేలు పట్టుకుంటారా, పాదాలు పట్టుకుంటారా, యాంకిల్ పట్టుకుంటారా, మీ ఇష్టం. మోచేతులు ఇక్కడ ఆనించాలి, మోకాలు లేవద్దు. ఓకే. మీ ఫోర్ హెడ్ మోకాళ్ళకి మధ్యలో ఆనించాలి. ఇంకా ఫ్లెక్సిబిలిటీ అంటే కిందికి ఆనించాలి. ఇందులో మనకి స్కేల్ పెట్టినా అటు వెళ్ళకుండా ఉండాలి. వాస్తవంగా మీ కంఫర్ట్, మీరు ఎట్లా వస్తే అట్లా చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే. సో ఇది పశ్చిమోత్తానాసన. నెక్స్ట్ ఆసన నేమ్ ఆఫ్ ద ఆసన వక్రాసన. మీనింగ్ ఆఫ్ ద ఆసన వక్ర మీన్స్ ట్విస్టింగ్, ఆసన మీన్స్ పోస్చర్. జస్టిఫికేషన్ ఫైనల్ పోస్చర్లో ఈ అప్పర్ పోర్షన్ మనకు ట్విస్ట్ అవుతుంది. అండ్ కేటగిరీ వచ్చేసి కల్చరల్, టైప్ వచ్చేసి సిట్టింగ్, కౌంట్స్ వచ్చేసి 8, కాంప్లిమెంటరీ వచ్చేసి సెల్ఫ్ కాంప్లిమెంటరీ. లాభాలు ఏంటివి చూడండి. ఇక్కడ మనకి అబ్డామెన్ ట్విస్ట్ అయింది. ఒక గుడ్డను వడి పెడితే మనకి ఏ విధంగా ట్విస్ట్ అవుతుందో ఆ విధంగా ట్విస్ట్ అయింది. సో ఇలా ట్విస్ట్ కావడం వల్ల ముఖ్యంగా పొట్టలోని భాగాలకి మంచి మసాజ్ జరిగి ఆక్సిజన్తో కూడుకున్నటువంటి రక్త ప్రసరణ జరిగి వాటి పనితీరు, వాటి ఫంక్షనింగ్ పెరుగుతుంది. పెరిగితే ఏమవుతుంది? ప్యాంక్రియాస్ సరైన మోతాదులో ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ రిలీజ్ చేస్తే ఈ బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ కరిగిపోతుంది. తద్వారా మనకు డయాబెటిస్ కంట్రోల్ కావడం కొరకు నంబర్ 1 ఆసన ఈజీ అండ్ ఇంపార్టెంట్. సో ఈ ట్విస్టింగ్ వల్ల మంచి మసాజ్ జరిగి మనకి గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం, మలబద్ధకం నుంచి ఉపశమనం, బౌల్ మూమెంట్ పెరుగుతుంది, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ నుంచి ఉపశమనం, జీర్ణక్రియ వృద్ధి చెందుతుంది,
జీర్ణక్రియ బ్యాలెన్స్గా పనిచేస్తుంది. ఓకే, ఎక్సెస్ ఫ్యాట్ అంటే ఫ్యాట్ కరుగుతుంది, ఫ్యాట్ లేకపోతే దృఢంగా తయారవుతుంది. మల్లె తీగ లాంటి నడుము తయారు కావడం కొరకు ఈ ఆసన బాగా ఉపయోగపడుతుంది. సో ట్విస్టింగ్ వల్ల బ్యాక్లో మంచి మసాజ్ జరుగుతుంది కాబట్టి ఇది బ్యాక్ పెయిన్కి మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. సో బ్యాక్ బోన్లో స్థితిస్థాపకత గుణం పెరుగుతుంది కాబట్టి బ్లడ్ ఫ్లో సక్రమంగా జరగడం వల్ల బ్యాక్ నర్వ్స్, బ్యాక్ బోన్ పనితీరు మెరుగుపడి వెన్నెముక చాలా దృఢంగా తయారై బ్యాక్ పెయిన్ నుంచే మనకు ఉపశమనం కలుగుతుంది. వెనుకకు చూడడం వల్ల మెడలో కూడా మసాజ్ జరుగుతుంది, థైరాయిడ్ సమస్యల నుంచి కూడా ఉపశమనం. సో ఇలా వెనుకకు చూడడం వల్ల చెస్ట్ ఎక్స్పాన్షన్ అవుతుంది, ఈ లంగ్స్ డిజార్డర్ కూడా మనకు మంచి ఉపశమనం. ఈ చేతులు మసాజ్ అవుతూ ఉంటాయి కాబట్టి చేతులు కూడా ఇది లాభదాయకం. ఎవరు చేయరాదు? అందరూ చేయొచ్చు, సింపుల్ ఆసన. కాకుంటే మీ బుక్లో ఏముందంటే కామన్ కాంట్రాఇండికేషన్, నెలసరి సమస్య ఉన్నప్పుడు చేయరాదు, లేటెస్ట్గా ఏదైనా ఆపరేషన్ అయితే చేయరాదు, ప్రెగ్నెన్సీ ఉంటే చేయరాదు. ఓకే, సో ఇది మనకి వక్రాసనం. దీని తర్వాత అర్ధ మచ్చేంద్ర ఆసనం. అర్ధ మీన్స్ హాఫ్, మచ్చేంద్ర ఇస్ ద ముని, ఆసన మీన్స్ పోస్చర్. సో అర్ధమచ్చేంద్రుడు ఈ ఆసనంలో సిద్ధిని పొందాడట. ఓకే, సో జస్టిఫికేషన్ ట్విస్టింగ్ పోస్, ఇది కూడా ట్విస్టింగ్ పోస్. కేటగిరీ వచ్చేసి కల్చరల్, టైప్ వచ్చేసి సిట్టింగ్, కౌంట్స్ వచ్చేసి 8, కాంప్లిమెంటరీ, సెల్ఫ్ కాంప్లిమెంటరీ. ఓకే, సో లాభాలు ఇంతకుముందు చెప్పుకున్న లాభాలు అన్నీ దీనికి వర్తిస్తాయి. ఎక్సెస్ ఇంకా మనకి ఈ తుంటి కండరాలు దృఢపడతాయి, లెగ్స్ చాలా దృఢంగా తయారవుతాయి, మోకాలు కూడా చాలా దృఢంగా తయారవుతాయి. ఓకే, ఇంతకుముందు చెప్పుకున్న లాభాలు అన్నీ దీనికి వర్తిస్తాయి. కాంట్రాఇండికేషన్స్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు చేయరాదు, ఇక మామూలుగా ఆపరేషన్ అయిన వారు, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, నెలసరి సమస్య అప్పుడు కూడా చేయరాదు. ఓకే, ప్రికాషన్స్ ఏంటివి? నిటారు కూర్చోవాలి, ఈ రెండు షోల్డర్ ఒకదానికొకటి ఒక సరళ రేఖ మార్గంలో ఉండాలి, వెనుకకు వాల్చి కూర్చోవద్దు. ఓకే, ఇక్కడ మనకి అరచేయితోటి ఇక్కడ యాంకిల్ పట్టుకునే ప్రయత్నం చేయాలి, 2 బటక్స్ పైన కూర్చోవాలి, ఈ షోల్డర్ నుంచి వెనుకకు చూడాలి. ఇక కామన్ ప్రికాషన్ ఏంది? స్మూత్గా వెళ్ళడము, శ్వాస తీసుకుంటూ వెళ్ళడము, శ్వాసకు అనుసంధానం చేస్తూ కౌంట్స్ తోటి వెళ్ళడము, సంపూర్ణ స్థితిలో స్థిరంగా ఇలా కూర్చోవడము, ఆనందకరమైన మసాజ్ని గమనిస్తూ కూర్చోవడము, ఆనందం కాస్త బాధని కలిగించే స్థితికి రాగానే మళ్ళీ ఎగుడు దిగుడుగా కాకుండా ఫాస్ట్గా కాకుండా మళ్ళీ బ్రీతింగ్ అనుసంధానం చేస్తూ కౌంట్స్ తోటి తిరిగి యథాస్థితికి రావడము మనకు కామన్ ప్రికాషన్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఆసన హంసాసన. హంస మీన్స్ స్వాన్, హంస. సో జస్టిఫికేషన్ ఏంటి? ఇది సంపూర్ణ స్థితిలో హంసను పోలి ఉంది. కేటగిరీ వచ్చేసి కల్చరల్ అండ్ బ్యాలెన్స్ కూడా చెప్పుకోవచ్చు మనం. టైప్ వచ్చేసి సిట్టింగు, కౌంట్స్ వచ్చేసి 8, మీ బుక్లో 10 ఉన్నాయి, ప్రాబ్లం లేదు. 8 అని చెప్పుకోవచ్చు, 10 అని చెప్పుకోండి, ప్రాబ్లం లేదు. నేను 8 కౌంట్ ప్రకారంగా చెప్తున్నా ఈ ఆసనం. రైట్, 8, నో కాంప్లిమెంటరీ దీనికి. ఓకే, బెనిఫిట్స్ ఏంటి చూడండి. సో ఇక్కడ రిస్ట్ జాయింట్స్ చాలా దృఢంగా తయారవుతాయి, ఎల్బోస్ దృఢంగా తయారవుతాయి, టోటల్ హ్యాండ్సే దృఢంగా తయారవుతాయి, ఎందుకంటే హ్యాండ్స్ పైన మనం బ్యాలెన్స్ చేస్తున్నాం. రైట్, ఈ మోచేతులు పొట్టలో ప్రెషర్ కలిగించడం వల్ల పొట్టలో మసాజ్ జరిగి డయాబెటీస్కి కంట్రోల్ కావడం కొరకు మంచి ఆసన, జీర్ణక్రియ వృద్ధి చెందడానికి మంచి ఆసన. ఎవరు చేయరాదు? ఈ రిస్ట్ ప్రాబ్లమ్స్, బలహీనమైన చేతులు ఉన్నవారు చేయరాదు. ప్రికాషన్ ఏంది? బొటనవేలు నుంచి ఈ తల వరకు ఒకటే సరళ రేఖ మార్గంలో ఉండాలి. ఇలా ఇది ముందుకు కానీ పైకి కానీ ఉండొద్దు. ఓకే, మోచేతులు నావెల్ ఎబో మీ కంఫర్ట్గా ఆనించండి, చూపు ముందుకు చూడాలి, సంపూర్ణ స్థితిలో కదలొద్దు. ఆసనం వేసేటప్పుడు స్మూత్గా, రిథమిక్గా, సిస్టమేటిక్గా బ్రీతింగ్కి అనుసంధానం చేస్తూ కౌంట్ తోటి సంపూర్ణ స్థితికి వెళ్ళాలి. సంపూర్ణ స్థితిలో స్థిరం సుఖం ఆసనం మెయింటైన్ చేసి తర్వాత మనకి ఎప్పుడైతే ఈ ఆసనాన్ని చేయలేకపోతున్నామో
షేకింగ్ ఎక్కువైందో, బ్రేకింగ్ ఎక్కువైందో, నొప్పి ఎక్కువైందో ఆ స్థితిలో తిరిగి మళ్ళీ బ్రీతింగ్కి అనుసంధానం చేస్తూ తిరిగి యథాస్థితికి రావాలి. నెక్స్ట్ ఆసన బ్యాలెన్సింగ్ ఆసన, మయూరాసన, అడ్వాన్స్డ్ ఆసన. ఇది ఆల్రెడీ నేను ఒకరోజు చేసి చూపించాను మీకు. నేను కూడా రెగ్యులర్ పెద్దగా అవసరం లేదు మనకు, సిలబస్లో పెట్టారు అది. నేమ్ ఆఫ్ ద ఆసన మయూరాసన, మీనింగ్ ఆఫ్ ద ఆసన పికాక్ ఆసన. జస్టిఫికేషన్ ఏంది? సంపూర్ణ స్థితిలో ఇది నెమలిని పోలి ఉంది. కేటగిరీ వచ్చేసి బ్యాలెన్సింగ్ అండ్ కల్చరల్. టైప్ వచ్చేసి సిట్టింగు. కౌంట్స్ వచ్చేసి 8. బుక్లో 10 ఉంది, నో ప్రాబ్లం. 8 or 10 యువర్ చాయిస్. అండ్ కాంప్లిమెంటరీ వచ్చేసి నో కాంప్లిమెంటరీ అని ఉంది. రైట్. లాభాలు ఏంటివి? ఇంతకుముందు చెప్పుకున్న లాభాన్ని అన్ని చెప్పుకోవచ్చు. బ్యాలెన్సింగ్ ఆసన కాబట్టి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రతి బ్యాలెన్సింగ్ ఆసన కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. రిస్ట్ జాయింట్స్ చాలా దృఢంగా తయారవుతాయి. ఎల్బోస్, షోల్డర్స్, టోటల్ హ్యాండ్స్ దృఢంగా తయారవుతాయి. మోచేతులు మీ అబ్డామెన్లో ఆ ప్రెషర్ తోటి మసాజ్ కావడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం, గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం, జీర్ణక్రియ వృద్ధి చెందుతుంది. జీర్ణక్రియ బ్యాలెన్స్గా తయారవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ మంచి ఉత్తేజాన్ని పొందుతుంది. ఆల్ ఆర్గాన్స్ అన్ని సక్రమంగా పనిచేస్తాయి, ఎస్పెషల్లీ అబ్డామెన్. ఓకే. ఎవరు చేయరాదు అంటే బలహీనమైనటువంటి చేతులు ఉన్నవారు చేయరాదు. ఎస్పెషల్లీ లేడీస్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ మోచేతులతోటి విపరీతమైన ప్రెషర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి లేడీస్కి కొంచెం కాన్షియస్ లేకుండా చేస్తే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇది చేయకుండా ఉండడం బెటర్. ఒకవేళ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంది, నేను సాధకురాలంటే ట్రై చేయండి. ఓకే. జెంట్స్కి ఇట్లా ట్రై చేస్తే ముందట ఇక్కడ మనం పిల్లో ఉంచుకోవాలి. పిల్లో ఉంచుకొని ట్రై చేయండి. పిల్లో లేకుంటే మనకు డ్యామేజ్ అవుతుంది. ప్రికాషన్ ఏంది? సో మనం ఈ సంపూర్ణ స్థితిలో ఇది నెమలి ఆకారాన్ని పోలి ఉండాలి. తల కొంచెం నేలకు దగ్గరలో ఉండాలి, నేలకు తగలద్దు, కాళ్ళు పైకి లేవాలి. రైట్. ఇది నెమలి ఆకారాన్ని పోలి ఉంది. మోచేతులు అబ్డామెన్కి ఇరువైపులా ఆనించండి. సో బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు షేక్ వద్దు, బ్రేక్ వద్దు. సో స్థిరంగా ఉండే ప్రయత్నం చేయండి. బ్రీతింగ్ తోటి వెళ్ళండి. సంపూర్ణ స్థితిలో స్థిరంగా ఉండండి. మళ్ళీ వచ్చేటప్పుడు బ్రీతింగ్ ప్యాటర్న్ తోటి బ్యాక్ రండి. నెక్స్ట్ అర్ధశీర్షాసన. నేమ్ ఆఫ్ ద ఆసన అర్ధశీర్షాసన. మీనింగ్ ఆఫ్ ద ఆసన అర్ధ మీన్స్ హాఫ్, శీర్ష మీన్స్ హెడ్. హాఫ్ హెడ్ స్టాండ్ పోస్. జస్టిఫికేషన్. సో సంపూర్ణ స్థితిలో ఇది హాఫ్ హెడ్ స్టాండ్ అన్నమాట. ఇది హాఫే మనకు స్టాండింగ్లో ఉంది, నిటారుగా ఉంది. ఓకే. ఇది నిటారుగా లేదు, అది జస్టిఫికేషన్. కేటగిరీ వచ్చేసి కల్చరల్. టైప్ వచ్చేసి సిట్టింగ్. కౌంట్స్ వచ్చేసి 8. బుక్లో 10 ఉంది, 8 or 10 యువర్ చాయిస్. అండ్ కాంప్లిమెంటరీ, నో కాంప్లిమెంటరీ. బెనిఫిట్స్ ఏంటివి? తలకి హెవీ బ్లడ్ ఫ్లో రావడం వల్ల సో బ్రెయిన్ రీఫ్రెష్ అవుతుంది, మైండ్ కామ్ డౌన్ అవుతుంది, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో మైండ్ కామ్ డౌన్ వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మైగ్రెయిన్, హెడేక్, టెన్షన్ హెడేక్ నుంచి మంచి ఉపశమనం. కురులు దృఢంగా తయారవుతాయి. తర్వాత హెయిర్ ఫాలింగ్ నివారించబడుతుంది. సో ఇక నుంచి రివర్స్ బ్లడ్ ఫ్లో కాబట్టి సో ట్రంక్ అంతా మనకు ఎనర్జైజ్డ్గా తయారవుతుంది. తర్వాత ఎవరు చేయరాదు, స్ట్రిక్ట్గా ప్రోహిబిటెడ్. అర్ధ శీర్షాసన, హై బీపీ, హైపర్ టెన్షన్ వాళ్ళు స్ట్రిక్ట్గా ప్రోహిబిటెడ్. ఎందుకంటే హెవీ బ్లడ్ ఫ్లో రివర్స్ కాబట్టి ఇక్కడ హార్ట్కి బాగా ఫ్లో జరిగి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఇదే టైంలో మనకి ఏదైనా స్ట్రోక్ ఇట్లా వస్తే మనకి ఇబ్బంది అవుతుంది. రైట్. మెడ నొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వారు కూడా చేయరాదు. ప్రికాషన్స్ ఏంటివి? సో ఇక్కడ ఇంటర్లాకింగ్ ఫింగర్స్కి హెడ్ మంచిగా ఆనించండి. ఫ్లోర్ సపోర్టు, ఈ ఇంటర్లాకింగ్ ఫింగర్స్ సపోర్ట్ తోటి హెడ్ ఆనించండి. హెడ్ నుంచి నడుము వరకు 90 మెయింటైన్ చేయండి, కొంచెం ముందుకు నడిచి. ఇది ఆసనం వేసేటప్పుడు స్మూత్గా వెళ్ళాలి, రిథమిక్గా వెళ్ళాలి, సిస్టమేటిక్గా వెళ్ళాలి, బ్రీతింగ్ అనుసంధానం చేస్తూ వెళ్ళాలి, సంపూర్ణ స్థితిలో స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. మళ్ళీ వచ్చేటప్పుడు అదే స్మూత్గా, అదే రిథమిక్గా, అదే బ్రీతింగ్ అనుసంధానం చేస్తూ తిరిగి మళ్ళీ యథాస్థితికి రావాలి. ఇది ప్రిపరేటరీ ఫర్ శీర్షాసన. శీర్షాసనకి ఇది మనకు
మన బాడీని సంసిద్ధంగా తయారు చేస్తుంది. శీర్షాసన, నేమ్ ఆఫ్ ద ఆసన శీర్షాసన, మీన్ ఆఫ్ ద ఆసన శీర్ష, హెడ్ స్టాండ్ పోజ్. జస్టిఫికేషన్ ఏంది? హెడ్ పైన నిల్చున్నాం, సంపూర్ణ స్థితిలో తలపైన నిల్చుంటాం, కాళ్ళపైన కాకుండా తలపైన నిల్చుంటాం. కేటగిరీ వచ్చేసి బ్యాలెన్సింగ్ అండ్ కల్చరల్. టైప్ వచ్చేసి సిట్టింగ్. కౌంట్స్ వచ్చేసి 8 ఆర్ 10. కాంప్లిమెంటరీ, నో కాంప్లిమెంటరీ. ఓకే. బెనిఫిట్స్ ఏంటివి? ఇంతకుముందు చెప్పుకున్న లాభాలన్నీ మనం చెప్పుకోవచ్చు అండి. అర్ధ శీర్షాసనం చెప్పుకున్న లాభాలని చెప్పుకోవచ్చు, ఎస్పెషల్లీ హెడ్ బెనిఫిట్స్. ఇక్కడ మీరు హెడ్ బెనిఫిట్స్ ఫోకస్ చేయండి. తర్వాత ఇలాంటి ఆసనాలు మనకి వ్యారికోస్ వెయిన్స్, థ్రంబోసిస్ ఇక్కడ పచ్చగా తయారవుతూ ఉంటాయి. తర్వాత హెర్నియా. హెర్నియా అంటే పొట్టలో ఈ ప్రేవులు మలకబడడం. సయాటికా వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్. ఎవరు చేయాలంటే మీ యాజ్ పర్ యువర్ టెక్స్ట్ బుక్, హై బీపీ, హైపర్ టెన్షన్, బ్యాక్ పెయిన్, సర్వైకల్ స్పాన్లెస్, ఇయర్ ఇన్ఫెక్షన్స్, గ్లూకోమా. గ్లూకోమా అంటే కళ్ళలో తీవ్రమైన సమస్య. ఎందుకంటే బ్లడ్ ఫ్లో హెవీ ఉంటుంది, ఆ నర్వ్స్ బ్లాస్ట్ అయ్యి కళ్ళు పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయట. ఇయర్ ఇన్ఫెక్షన్స్, అస్తమా, ఇవన్నీ ఉన్నవారు చేయరాదని బుక్లో ఉంది, కానీ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, హై బీపీ, హైపర్ టెన్షన్ ఉన్నవారు చేయొద్దని చెప్తా. ఇక బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎట్లాగో ఇంత ఇంత కఠినమైన చేయరు. ఒకవేళ చేసినా పడ్డా మళ్ళీ హాస్పిటల్ పోతే మనం బతుకుతాం, ఏం కాదు. కానీ హై బీపీ, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు మాత్రం స్ట్రిక్ట్గా ప్రొహిబిటెడ్. హార్ట్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే హెవీ బ్లడ్ ఫ్లో ఇక్కడ, అప్పుడే స్ట్రోక్ వస్తే మనకి ఇబ్బంది అవుతుంది. రైట్. ప్రికాషన్ ఏంటి? నిటారుగా ఉండే ప్రయత్నం చేయాలి. ఓకే. 2 ఇంటర్లాకింగ్ ఫింగర్స్ ఇక్కడ ఆనించాలి. హెడ్ ఫ్లోర్కు, తర్వాత ఇంటర్లాకింగ్ ఫింగర్స్ సపోర్ట్ తోటి ఆనించినాక కాళ్ళు లేపినాక కాళ్ళు స్ట్రైట్గా ఉంచే ప్రయత్నం చేయాలి. బాడీ షేకింగ్ వద్దు, బ్రేకింగ్ వద్దు, స్థిరంగా ఉండాలి. సో వెళ్ళేటప్పుడు బ్రీతింగ్ ప్యాటర్న్ తోటి వెళ్ళాలి, కౌంట్స్ తోటి. వచ్చేటప్పుడు కూడా మళ్ళీ అదే మాదిరిగా స్మూత్గా, రిథమిక్గా, సిస్టమేటిక్గా రావాలి. సో ఇది మనకి సిట్టింగ్ ఆసన సిలబస్. చెప్పమ్మా అఖిల. శశంకాసనలో హ్యాండ్స్ బ్యాక్ సైడ్ పెట్టొచ్చు సార్? పెట్టుకోవచ్చు, ఓకే సార్. నో ప్రాబ్లం. శశాంకాసనంలో ముందు కుంగుతాం కదా, అప్పుడు స్ట్రెచ్ అవుతుందా, ఇదవుతుందా, ప్రెషర్ వస్తుందా సార్ మనకి? పొట్టలో ప్రెషర్ వస్తుంది, బ్యాక్లో స్ట్రెచ్ అవుతుంది. చెస్ట్ కాడ ఉన్నారు సార్? చెస్ట్ కాడ కూడా ప్రెషరే ఉంటుంది, ఓకే. బ్యాక్లో మాత్రమే స్ట్రెచ్ అవుతుంది. ఇంకా సార్ చెప్పండి. సార్ బటర్ఫ్లై ఆసనమా మామూలు ఎక్సర్సైజ్? బటర్ఫ్లై అనేది ఎక్సర్సైజ్ ఉంటుంది, బటర్ఫ్లై పోజ్ ఉంటుంది. అది మన సిలబస్ కాదు, గుర్తుపెట్టుకోండి. కదలకుండా ఉంటే ఆసనము, కదిలేది ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్.